గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ టాపిక్ ఎన్నోసార్లు మాట్లాడుకొని ఉంటాము, కానీ నన్ను పర్సనల్గా ఒకరు డౌట్ అడిగారు, అందుకని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను. ఫస్ట్ నేను అడగబోయే టాపిక్ ఏందో చెప్తా. టాపిక్ ఏంటంటే తులసి చెట్టు గురించి. తులసి చెట్టు గురించి మనం రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఏ తులసిని పూజించాలి, ఏంటి, ఎవరు పూజించవచ్చు, మగవారు పూజించవచ్చా లేదా ఆడవారు పూజించాలా, సాయంకాలంలో పూజించవచ్చా, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే కొన్ని కొన్ని పూజలు, కొన్ని కొన్ని క్రతువులు వంతెన ఉంటేనే చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాం. అలా తులసమ్మని కూడా ఇంట్లో మనం పెట్టుకొని పూజ చెయ్యాలి అని అంటే అది కూడా వంతెన ఉండాలా? అది డౌట్ అన్నమాట. నిజంగా అలా వంతెన చూసుకోవాలంటారా, అలా తులసి చెట్టుని ఇంట్లో పెట్టి పూజించాలి అని అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. తులసి మన నిత్య దేవతల్లో అమ్మవారు స్వరూపం. ఈ తులసీదేవిని రకరకాలుగా మనం చెప్పబడింది, మీకు కూడా తెలుసు. అది అసలు తులసిని ముఖ్యంగా వంతన అంటూ ఏమీ ఉండదమ్మా ఇక్కడ. ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ప్రాచీన గ్రంథాల్లో వెళ్ళాల, నూతన గృహప్రవేశ గృహారంభ విషయాలు ఏవైతే ఉంటాయో దానిలో ఇప్పుడు కాలం గృహప్రవేశాలు అన్నీ కూడా ట్రాష్. అంటే గృహప్రవేశాలు చేసే విధి విధానాలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు చేసే విధానం ఒకప్పుడు విధానంకి చాలా వరకు తేడాలు ఉన్నాయి. మన సంస్కృతిలో అసలు వాస్తు ఏదైతే గృహప్రవేశం చేయాలి అని అంటే మొదలుగా ఇంట్లో ఏం చేయాలంటే వాస్తు శాంతి చేసుకోవాలి. ఈ వాస్తు శాంతి చేసిన తర్వాతనే గృహప్రవేశం చేయాలి. అంతేకాని ఇప్పుడు కాలంలో ఏమైపోయిందనంటే ముహూర్తం పెట్టుకుంటున్నాము, ఫిక్స్ చేస్తున్నాము, ఆ టైంలో గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళిపోతున్నాం. దానికి ముందర చేసే క్రతువుని ఏం చేస్తున్నాం, తర్వాత చేస్తున్నారు. అంటే ఈ వాస్తు పూజ ఏదైతే ఉంటుందో ఆ వాస్తుకు సంబంధించిన శాంతి ప్రక్రియ వేరే ఉంది. ఆ ప్రక్రియ అంతా ముందర రోజు చేయాలి. ముందర రోజు చేసి ఇంట్లో అన్నశాంతి చేయాలి. అదేంటంటే గృహప్రవేశం చేయకుండా అన్నశాంతి చేస్తున్నారు ఏంటి అని మీరు అడగచ్చు. అవును. అసలు విషయం ఏంటంటే గృహశాంతి భాగంలో దానిలో మీకు దానిలో గ్రంథాలు కూడా ఉన్నాయి. ముహూర్త చింతామణి, ముహూర్త దర్పణము, తర్వాత విశ్వకర్మ ప్రకాశిక, తర్వాత మీకు ఇంకా గ్రంథాలు చాలా. దానిలో మీరు ఏంటంటే గృహప్రవేశంలో ఒకానొక మనం ఏమి తీసుకెళ్ళాలి ఇంట్లోకి అంటే తులసి కోటను కూడా చేతిలో పట్టుకొని తీసుకెళ్ళాలి. ఓకే, అది క్రమం. సమయంలో ఖచ్చితంగా పంచమహాలక్ష్మి స్వరూపాల్లో తులసమ్మ ఒకటి. అంటే మన ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఏకకాలంలో పంచమహాలక్ష్మి లోపలికి వెళ్ళాలి. 5 మహాలక్ష్మి స్వరూపాలు ఉంటాయి. ఈ పంచమహాలక్ష్మి స్వరూపాలు తెలియకుండా ఫస్ట్ అందరు ఏం చేస్తున్నారంటే గృహప్రవేశం కాగానే గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ కొట్టేసి నవధాన్యాలు వేసేసి ఇలంతా తిరిగేసేసి కూర్చుంటున్నాము, ప్రవేశం చేస్తున్నాం. ఇప్పుడు మీరు పంచలక్ష్మి స్వరూపాలు అన్నారు. మామూలుగా లక్ష్మీదేవి అనగానే అష్టలక్ష్ములు అంటాము. మరి పంచలక్ష్మి స్వరూపం ఉందమ్మా. అది ఎవరికి తెలీదు. చాలా ప్రాచీనంగా ఉన్నట్టు వరకే తెలుస్తుంది. ఇది అంటే ప్రాచీనం అంటే వేదం చదువుకున్న వాళ్ళ ఇంట్లలో కావచ్చు, వేద బ్రాహ్మణులలో కానీ, తర్వాత అత్యంత ప్రాముఖ్యంగా శాస్త్రాన్ని పరిగణించి పూర్వీకుల కాలంలో ఊర్లలో, సిటీలో మాత్రం ఇటువంటి ప్రక్రియ ఎక్కడ చేయట్లే. ఇప్పుడు చాలా అరుదు, తక్కువ, 1-2% చేస్తున్నారు. ఇట్లా గృహప్రవేశం అంటే ఏంటంటే ముందర శాంతి అయిపోతుంది మొత్తం. ఈ ఎవరైతే కర్త ఉంటాడో గృహప్రవేశ కర్త భార్య సహితంగా వచ్చి ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే ప్రదక్షిణాలు చేయాలి. 3 ప్రదక్షిణాలు చేసి మొత్తం ఇంటి చుట్టూరా 3 ప్రదక్షిణాలు చేసి గుమ్మడికాయలు పట్టుకొని గోవు ముందర మంగళ వాయిద్యాలు, తర్వాత గోవు తర్వాత కర్త తర్వాత మిగతా పరివారం ఎంత ప్రదక్షిణాలు చేసిన తర్వాత అష్టబలి ఉంటుంది. అష్టబలి చేసిన తర్వాత అప్పుడు గృహప్రవేశం లోపలికి వెళ్ళి ఈ యొక్క గుమ్మడికాయ నిమ్మకాయని కొట్టేసి బయటనే గణపతి పూజ చేయాలి. ద్వారం అంటే మేము ప్రధాన ద్వారం లోపల గేట్ లోపలికి వస్తాం కదా, ప్రహరీ గోడ నుంచి లోపల రాగానే గణపతి పూజ పుణ్యాహవాచన చేసుకొని నీళ్లు చల్లుకుంటూ లోపల ప్రవేశించాలి. అది అసలు ఏంటంటే గృహప్రవేశ. ఈ ప్రవేశించిన తర్వాత నీళ్ళన్నా చల్లుకున్న తర్వాత అప్పుడు మనము
పంచమహాలక్ష్మి స్వరూపాలుగా ఎవరిని పూజ చేయాలి అనేది మీరు అడిగారు. అందులో తులసి మహాలక్ష్మి కూడా అన్నాం. ఫస్ట్ గో పూజ చేయాలి. గోవుని తీసుకొస్తాం కదా మనం, పచ్చ సహిత గోవుని లోపల ఇంట్లో తీసుకొచ్చుకొని పూజ చేసుకోవాలి. ఫస్ట్ మహాలక్ష్మి స్వరూపంగా. రెండో మహాలక్ష్మి స్వరూపం గోవు తర్వాత ఇంటి ఆడపిల్ల ముత్తైదు, అంటే ఎవరైతే 5 ముత్తైదులను పిలిచి వాళ్ళకు పూజ చేయాలి. మూడవది బాలికా స్వరూపాలు, రజస్వల పూర్వం ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ బాలికా స్వరూపాలకి మనం 3వ తరంగా పూజ చేయాలి. ఇదైన తర్వాత అప్పుడు తులసి కోటకు పూజ చేసుకోవాలి 4వది. ఇదైన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన క్రమంలో వాడుకునేటువంటి లక్ష్మీదేవి ఏదైతే పటం పెట్టుకొని ఉంటామో, కూరాడలు కానీ ఇక్కడ కాలంలో ఇక్కడ ఉండేటువంటి వారు నీళ్ళని కానీ అవి ఓ చెంబు స్వరూపంగా అంటే కలశ స్వరూపంగా పూజ చేసుకొని అది ఆరాధన. 5వది ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన. ప్రతి ఇంట్లో సత్యనారాయణ స్వామి చేసుకుంటారు గృహప్రవేశం అంటే విష్ణుమూర్తి ఆరాధనగా. అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి అర్హత ఏంటంటే ఇవన్నీ ముందర అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. ఇప్పుడు ఇవి ఎవ్వరూ చేయటం లేదు. ఏవి చేయకుండా ఏదో గృహప్రవేశం అంటే పాలు పొంగించుకోవటం, వాస్తు పూజ చేసుకోవటం, హోమం చేశామా వ్రతం చేశామా ఇదే చూస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వంతరతో సంబంధం లేదు. తులసి అనేది మహాలక్ష్మి స్వరూపం. మనకు నిత్యము తులసి ఉంటేనే ఆ ఇంట్లో, అసలు తులసి ఉంటే ప్రాముఖ్యత ఏంటండి, ఇంట్లో వైద్యానికి కావాల్సిందే తులసి. తులసిని మనం వాడకూడదు అంటారు కదా, అందుకే దీనిలో కూడా ఇంకో క్రమం ఉందమ్మా. మీరు తులసి ఎక్కడైతే కోటగా కాకుండా విడిగా ఆటోమేటిక్ ఏదైతే వస్తుందో ఆ ఇంట్లో స్థిర నివాసం లక్ష్మీదేవి ఉంటుంది. అంటే మనం పెట్టకుండా ఆటోమేటిక్గా సీడ్స్ అవంతవే పడిపోయి వాటంతటవే వస్తూ ఉంటాయి. అంటే విష్ణుమూర్తికి అనువైన ప్రదేశంగా భావిస్తాడు ఆయన. తులసి ఎక్కడైతే విరివిగా పెరుగుతుంటుందో ఆవరణలో విష్ణుమూర్తి త్వరితగత స్థితిని పెంచుతూ ఉంటాడు అక్కడ. అంటే డబ్బు పరంగా కావచ్చు, పేరు పరంగా కావచ్చు. అందుకని తులసీదేవిని ఉంచుకున్నట్లయితే, అంటే మనం పెట్టుకున్నట్లయితే ఆ అమ్మవారిని యొక్క అనుగ్రహం పొందటానికి దీర్ఘ సుమంగాళికి స్త్రీకి కలుగుతుంది. అట్లనే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరితగతిన కలగాలి అన్నా కూడా తులసీదేవి ఆరాధన చేయటం వల్ల స్థిరమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి విష్ణుమూర్తి స్థితి, అంటే మీ పేరు ప్రఖ్యాతులు ఎప్పటికీ కూడా ఉంటాయి. అది విష్ణుమూర్తి తులసీదేవికి ఇచ్చినటువంటి వరం. ఎవరైనా నిన్ను పూజించేటువంటి ఇంటిలో నేను ఉంటాను అంటే నిన్ను ఎక్కడైతే పూజింపబడుతూ ఉంటావో ఆటోమేటిక్గా స్థితి పెరుగుతుంది ఆ ఇంట్లో. అందుకని ఆ స్థితి పెరిగినప్పుడు అక్కడే నేను ఉంటాను. అందుకని అశ్వత్థనారాయణ కళ్యాణం చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి రోజు తులసికి దామోదర కళ్యాణం అని చెప్పి. అలా చేయటం వల్ల ఏంటంటే వృక్షజాతికి కూడా విష్ణుమూర్తే ప్రధాన కారకుడు. వృక్షాల్లో విష్ణుమూర్తి ఉంటాడంటాడు. అందుకని చెట్లు పెట్టుకోవటం వల్ల విష్ణుమూర్తి స్థిర నివాసమై ఉంటాడని అడగడం. ఎప్పటికీ ఇంట్లో వృక్షాలు కానీ చెట్లు కానీ పెంచుకుంటూ ఉండాలి. మనం ఇవాళ కాలంలో చెట్లు కొట్టేసేస్తున్నాం ఎక్కడదక్కడ. కాబట్టి చెట్లు పెంచుకోవడంలో ప్రధాన అంశం ఏంటంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. వృక్షశాస్త్రం అదే చెప్తుంది, జలశాస్త్రం అదే చెబుతుంది. మీకు కూర్మ పురాణం ఇదే చెబుతుంది. కూర్మ పురాణంలో కూడా వృక్ష జాతుల గురించి చెప్పబడింది, విష్ణుమూర్తి ఏ విధంగా ఉంటాడని. తర్వాత స్కాంద పురాణం తెలపబడింది. అంటే చెట్లకి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకని తులసి కోట ఏదో మనం వంతన లేదనో ఇంకోటదనో కాదు. తులసి కోటకి ఏ ఇంట్లో అయితే పూజింపబడుతుందో ఆ ఇంట్లో దీర్ఘ సుమంగళ్యాలు ఉంటాయి ఆ ఇంటి ఇల్లాలకి. అంతేగాని వంతంతో సంబంధం లేదు. తులసి కూడా పంచమహాలక్ష్మి స్వరూపాలు ఒకటి. ఇంట్లో ఉండే మహాలక్ష్మి స్వరూపాలు ఇవి. ఈ రూపాలు ఉన్నంతకాలం ఆ ఇంట్లో సిరి సంపదల భోగభాగ్యాలు తొలుతూగుతూ ఉంటారు. తులసీదేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంట్లో. ధన్యవాదాలండి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి